టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాధుడే బాధుడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వం మీద బాధుడే బాధుడు అనే కార్యక్రమాలు ఎన్నో చేశారు. వారు వీరవుతారంటే ఇదేనేమో. ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు మీదే బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారట. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యుత్ ఛార్జీలు పెంచడము మరియు స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడము, మహిళలకు సూపర్ 6 అని చెప్పి పేపర్ 6 చూపించడం పైన మన జగన్ గారు 11వ తేదీన మొత్తం నిరసన కార్యక్రమాలు చేరుతున్నారట. కాబట్టి వారి మాటల్లోనే మనము ఇప్పుడు విందాము. చెప్పండి జగన్ గారు. 3 ప్రోగ్రాంలు డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖున రైతులకు సంబంధించి, పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ గలం విప్పుతా ఉంది. గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది. చాలా సంతోషము జగన్ గారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మన నిరసన గళాన్ని వినిపించడంలో ఎంత మాత్రం తప్పు లేదు. ఇప్పుడు మన ప్రీతం అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఒక మంచి సమయం బాబు గారు, మీరు చెప్పింది అక్షర సత్యము. ఈ మంచి సమయం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే జగన్ గారు ఈ నెల 11వ తేదీ నుంచి నిరసన ప్రదర్శనలు చేయాలని కంకణము కట్టుకున్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. బాబు గారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? ప్రతి క్షణము గుర్తు చేసుకుంటున్నాం. రైతులకు న్యాయం జరిగిందా లేదా? బాబు గారు, మీరు వచ్చాక ఎలా న్యాయం జరుగుతుంది బాబు గారు? ఏ రైతు కూడా ఒక్క పైసా కూడా అందలేదు బాబు గారు. మీరు తోపు బాబు గారు. రోడ్లు బాగున్నాయా లేదా? బాబు గారు, మీరు పరిపాలన చేపట్టాక రోడ్లు ఎలా బాగుంటాయనుకుంటున్నారు బాబు గారు? అలాగే ఉన్నాయి బాబు గారు. మీరు తోపు బాబు గారు. సాగునీటి ప్రాజెక్టులు అయినాయా లేదా? బాబు గారు, మీరు పాలన చేపట్టాక ఎలా అవుతాయనుకుంటున్నారు? అసలు మీ యొక్క హిస్టరీలు ఏదైనా పూర్తి చేశారా బాబు గారు? ఈ 5 సంవత్సరాలు ఏమైనా అయిందా తమిళ్ళు? బాబు గారు, మీరు పొరపడుతున్నారు. మీరు వచ్చి 5 సంవత్సరాలు కాదు, 5 నెలలు అయింది. మీరు చేసింది ఏమీ లేదు, ఏమీ పీకింది కూడా ఏమీ లేదు బాబు గారు. ఏమమ్మా, ఏమైనా అయిందా? బాబు గారు, మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారా చెప్పండి. ఎలా జరుగుతాయి? మీ వల్ల ఏమీ కాదని మాకు తెలుసు కదా బాబు గారు. నిన్న కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు చూసారా? బా, ఏం మాట్లాడారా జగన్ సైకో. ముఖ్యమంత్రి గారు, మీకొక ధర్మము, ఎదుటివాడికి ఒక ధర్మము. మీ ధరకు వస్తే ఒక నీతి, ఎదుటివాడికి ఒక నీతి. ఏం మాట్లాడుతున్నావయ్యా? జగన్ సైకోనా? నువ్వు సైకో కాదా? నీ కొడుకు సైకో కాదా? నీ డీసీఎం సైకో, మీ మొత్తం మంత్రివర్గం అంతా సైకోలే. అందులో ఎటువంటి సందేహం లేదు. సైకో సైకో అంటావు, ఇదేనా నీ భాష అని అందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారయ్యా నిన్ను చూసి. నువ్వు ఆ ముఖ్యమంత్రి అని నువ్వు ఒక్క పథకం అమలు పరచకుండా సూపర్ 6 అటర్ ఫ్లాప్ చేసేసి బయటికి వచ్చి ఏదో సోది చెప్తావు. ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పని ఇప్పటికి చేయలేదు. రైతులకు న్యాయం చేయలేదు, చదువుకునే పిల్లలకు న్యాయం చేయలేదు, అమ్మఒడులు, తల్లి వందనాలు అవి అని చెప్పావు. ఏమీ చేయకుండా వెండి మాటలేంటయ్యా? సిగ్గుండాలయ్యా నీకు. అంటే ఈ పేదవాళ్ళకు ఒరిగిందేంటి? ప్రభుత్వం ఏమైనా వచ్చిందమ్మా మీకు? పేదవాళ్ళకి ఎందుకు వస్తారు బాబు గారు? మీరు ఎప్పుడైనా పేదలకు సాయం చేశారా చెప్పండి సార్. మీ పిల్లవాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయా? 5 నెలలైంది. 20 లక్షల ఉద్యోగాలను ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా చెప్పండి. మీ ఖర్చులు తగ్గాయా? బాబు గారు, మీరు ప్రభుత్వం ఏర్పరిచాక ఎలా తగ్గుతాయి? మాకు 10 అంతలు పెరిగాయి బాబు గారు ఖర్చులు. మీ బాధలు తగ్గాయా? ఏం తమ్ముళ్ళు, బాధుడే బాధుడు. బాబు గారు, మిమ్మల్ని అభినందించక తప్పదు బాబు గారు. మీ గురించి మీరే పొగుడుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు గారు. మీరు 5 నెలలు ఎలా బాధేశారు ప్రజలందరినీ అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది బాబు గారు. నిరంతరం బాధుడే. బాబు గారు, కొంచెం బాధటం ఆపేయండి బాబు గారు, ప్లీజ్ బాబు గారికి. బాధకని చాలు బాబు గారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఇసుక మాఫియా మీ ఊర్లో కూడా ఉంది. బాబు గారు, మీ పచ్చ ముఠా మాఫియా అంతా ఇసుక చక్కగా దోచుకుంటుంది బాబు గారు మా ఊర్లో. నెలకు 300 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఈ దొంగలు. బాబు గారు, మీరు చెప్పింది అక్షర సత్యం బాబు గారు. 5 నెలల్లో 1500 కోట్లు దోచేశారు బాబు గారు మీరు. నేను అడుగుతున్నా, ఈ కిలాడి జగన్ని, సైకో జగన్ని మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం. ఏమన్నారు బాబు గారు? ఐటీ ఉద్యోగాలు ఇచ్చారా? మీకు ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి బాబు గారు? చెప్పుకోనే సిగ్గుండాలి బాబు గారు. ఈయన ఇచ్చిన ఉద్యోగాలేంటి? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు?
5,000 రూపాయలు వాలంటరీ ఉద్యోగం. బాబు గారు నిజమే బాబు గారు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్లు వాళ్ళందరినీ పీకేసి 10,000 ఆశ చూపి వాళ్ళతో ఓట్లు వేయించుకుని వెన్నుపోటు పొడిచావు కదా బాబు గారు. నీకు ముందుంది బాబు గారు ముసళ్ళ పండుగ. బాధుడే బాధుడు. బాబు గారు మీ జీవితం అంతా బాదుకుంటారా బాబు గారు? బాదుకున్నదంతా సింగపూర్కి తరలించి ఏం చేసుకుంటారు బాబు గారు? మామూలు బాధుడు కాదు, వీరబాధుడు. నిజమే బాబు గారు, మీరు వీరబాధుడు బాధేస్తున్నారు బాబు గారు. తట్టుకోలేకపోతున్నారు బాబు గారు ప్రజలు. నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు? మీరు వచ్చాక నిత్యావసర వస్తువులు ఎలా తగ్గుతాయి బాబు గారు? 1000 పెరిగింది. కోడి కూడా తింటాం మానేసాం బాబు గారు మేము. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. బియ్యం దగ్గర నుంచి ఉప్పు, పప్పు, కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. నిజమే బాబు గారు, మీరు వచ్చాక ప్రతి ఒక్కటి పెరిగిపోయింది బాబు. ఇది సత్యం బాబు గారు. సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయింది. మీరు వచ్చినప్పటి నుంచి 5 నెలల్లో ఈ పెట్రోల్ ఏంటి బాబు గారు? అన్ని కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి కదా బాబు గారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. నువ్వు 9 సార్లు ఏంటి బాబు? 100 సార్లు కూడా పెంచుతావు బాబు గారు. మీరు తోపు బాబు గారు. నేను ఒక్కసారి కూడా పెంచలేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని. ఏం చెప్తున్నావయ్యా చంద్రబాబు? అసలు విద్యుత్ ఛార్జీలు పెంచానని చెప్పిన మనిషివి 35 నుంచి 75 యూనిట్ల వరకు 3 రూపాయలు చేర్చావు. తర్వాత 126 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు ఎంత చేశావు? 6 రూపాయలు చేసావు యూనిట్కి. ఇది ఎవడు చేశాడు? నీ అమ్మ మొగుడు చేశాడా? బుద్ధి ఉండాలి, చెప్పేదానికి సిగ్గుండాలా? కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను. దోపిడీ వల్ల కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిజమే బాబు గారు, నువ్వు నీ పచ్చ గ్యాంగు దోపిడీలు చేయడం వల్ల ఈ కరెంటు ఛార్జీలు పెరిగాయంటావు. అబ్సల్యూట్లీ రైట్. మొత్తం సింగపూర్ కి తరలిచ్చేస్తావు. నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామాల్లో చెత్తంతా కలెక్ట్ చేసి అమ్ముకుని ఆ ఫండ్స్ అన్ని కూడా సింగపూర్ కి పంపేశారంటావు. అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద ముఖ్యమంత్రి బాబు గారు మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నందుకు చాలా సంతోషమయ్యా ఉంది. మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు. మీరు దుర్మార్గులే బాబు గారు. ఇంటింటికి బిల్ట్ షాప్ పెట్టావు కదా, నువ్వు దుర్మార్గుడివే. పేదవాడు బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. నిజమే, 90 రూపాయల కోట్లని ఇప్పుడు 160 రూపాయలకు అమ్ముతున్నావు కదా. నిజమే. నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జిఎస్టీ పెరిగింది, కేంద్ర నిధులు పెరిగాయి. కానీ నేను చెప్పనా బాబు గారు, మీ దోపిడీ మాత్రం ఆగదు, మీ బాధుడు మాత్రం ఆగదు. మీరు దాచేసుకుని సింగపూర్కి తరలిచ్చేస్తారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాధుడు, బాధుడే బాధుడు. బాబు గారు, మీ వీరబాధుడు ఆపడానికే ఈ నెల 11వ తేదీ నుంచి జగన్ గారు నిరసనలు తెలియజేశారు. తొందరపడకండి. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సంక్షేమ పథకం, ఒక అసమర్థ పాలన. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి మీరు. బాబు గారు, మీరు చెప్పినట్టుగానే యూత్ అందరూ కూడా ప్రతి గడపకు వెళ్లి మీ యొక్క వీరబాలుడు కార్యక్రమం గురించి చక్కగా ప్రజలందరికీ కూడా వివరించే కార్యక్రమము చేపడుతున్నారు. మీరు ఏమీ వర్రీ కాకండి. మే హూనా వాస్తవాలు చెప్పాలి. యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. బాబు గారు, మీరు చెప్పినట్టే ప్రతి యువత గడపకి వెళతారు. మీకు మంగళం పాడే రోజు అతి సమీపంలో ఉంది. మీరు ఏమి వర్రీ కాకండి. త్వరలో మీకు మంగళము పాడటం మాత్రము తథ్యముగా కనపడుతుంది. అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. బాబు గారు, మీరు అన్నా
క్యాంటీన్లు తీసేస్తారు, రైతులకి ఏమీ చేయరు, అన్ని వెళ్ళిపోతాయి, ఏ పథకము ఉండదు. సూపర్ 6 అన్నారు, పాపర్ 6 చేసేశారు. ఏమైనా మిమ్మల్ని ఒప్పుకోవాలి బాబు గారు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. అందుకే ఐ లవ్ యూ బాబు గారు. మేము పోకాలం దగ్గరికి వచ్చి అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? బాబు గారు మీరు అపరాధానకరణులు కదా. జగన్ గారు గాని సాక్షి పేపర్ గాని ఏ అప్పు కట్టదు. కానీ మీ ఆవిడ గారు హెరిటేజ్ అమ్మేసి మీ ఆవిడ గారు కోడలి గారు రాష్ట్ర అప్పులన్నీ కూడా తీర్చేస్తానని చెప్పారట. అలా బాలయ్య బాబు కూడా చెప్పాడట, నేను మందు అమ్మి అన్ని అప్పులు తీర్చేస్తాను బాబా, ఒక నాకు బెల్ట్ షాపు పెట్టించు రాష్ట్ర అప్పులన్నీ తీర్చేస్తానని కూడా చెప్పాడట. అందరికీ నమస్తే, బాయ్.